బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 1-2 ప్రయత్నాల్లోనే సక్సెస్ సాధించాలంటే అది ఎవరికో ఒకరికే సాధ్యమవుతుంది. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ కొంతమంది పట్టుబదులని విక్రమార్కుల ప్రయత్నాలు చేస్తూ ఎవరు ఊహించని విజయాలు అందుకుంటారు. బీహార్కి చెందిన ఓ యువకుడు ఏదో సాధించాలని ఢిల్లీకి వెళ్ళాడు. అనుభవం, ఉన్నత చదువు లేదు, ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఆకలితో అలమటించాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆకలి బాధ తట్టుకోలేక గల్లీలో రిక్షా నడిపాడు. వీధుల్లో తిరుగుతూ కూరగాయలు అమ్మాడు. కట్ చేస్తే ఇప్పుడు కోట్ల వ్యాపారం చేస్తూ ఆడి, హోండా లాంటి లగ్జరీ కార్లలో తిరుగుతూ తన కల నెరవేర్చుకున్నాడు. ఐఐటి, ఐఐఎం లాంటి దిగ్గజ సంస్థల స్టూడెంట్స్కి జీవనోపాధి కల్పిస్తున్నాడు. ఇంతకీ అతడెవరు? అతను సాధించిన విషయాలేంటి? ఆ స్థాయికి ఎలా వచ్చాడు? పూర్తి వివరాలు విజేత సక్సెస్ స్టోరీలో చూద్దాం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. నువ్వు అనవసరం అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరమయ్యేలా చేస్తుంది. అందుకు కాస్త ఓపిక అవసరం. అది ఆ యువకుడి జీవితంలో అక్షర సత్యమైంది. ఒకప్పుడు రిక్షా తొక్కి కూరగాయలు అమ్మి ఇప్పుడు బీహార్లో స్టార్టప్ రంగంలో స్టార్టప్ కింగ్గా పేరు పొందాడు దిల్కుష్ కుమార్. మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ సేవలు అందించే రోడ్బేజ్ అనే అంకుర సంస్థ వ్యవస్థాపకుడు. ఈ విజయాలు ఆయనకు రాత్రికి రాత్రి ఏం రాలేదు. చిన్న చిన్న సంస్థలను మొదలుపెట్టి ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ ఎక్కడా కూడా నమ్మకాన్ని వేయలేదు. ఆర్యాగో కంపెనీ స్థాపించి విజయం అందుకున్నాడు. బీహార్ సహర్సా జిల్లాలోని బంగావ్ గ్రామానికి చెందిన దిల్కుష్ కుమార్ ఇంటర్ తర్వాత జీవనోపాధి కోసం ఢిల్లీకి వెళ్ళాడు. కొత్తలో అతనికి ఎవరూ పనివ్వలేదు. డ్రైవర్గా పనిచేయాలని చూసినా నీకు ఇక్కడ రూట్, ట్రాఫిక్ నిబంధనలు తెలియవని చెప్పి ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. తెచ్చుకున్న డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఆకలికి తట్టుకోలేక రిక్షా నడిపాడు. కూరగాయలు అమ్మాడు. తిరిగి తిరిగి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల తిరిగి ఇంటికి చేరుకున్నాడు. సొంతంగా ఓ కంపెనీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. ఎందులోనూ సక్సెస్ రాలేదు. నువ్వు బిజినెస్కి పనికిరావు, ఏదైనా నీకు తగ్గ ఉద్యోగం చూసుకొని బతుకు అని ఇంట్లో వాళ్ళు చివాట్లు పెట్టారు. కానీ దిల్కుష్ కుమార్ తన ప్రయత్నాలు మాత్రం మానలేదు. 2016లో ఆర్యాగో అనే సంస్థను ప్రారంభించాడు. ఆ వ్యాపారంలో మంచి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత 2022 జూలైలో రోడ్బేజ్ అనే మరో స్టార్టప్ను మొదలుపెట్టాడు. బీహార్లో పలు జిల్లాల్లో రోడ్బేజ్ సేవలు అందేలా చేశాడు. 70 లక్షలతో రోడ్బేజ్ను ప్రారంభించగా కేవలం 2 నెలల్లోనే 4 కోట్లకు ఎదిగింది. రోడ్బేజ్ యాప్ను 1,00,000 మందికి పైగా యూజర్లు డౌన్లోడ్ చేసుకుని సేవలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 4,000 మందికి పైగా టాక్సీ డ్రైవర్లకు ఉపాధి పొందారు. అంతేకాదు ఐఐటి, ఐఐఎం గ్రాడ్యుయేట్లను కూడా ఉద్యోగులుగా నియమించింది. రోడ్బేజ్ బీహార్లో రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తెచ్చింది. కొన్ని సంస్థలు పండగలతో పాటు రద్దీ సమయాలు, వర్షాల సీజన్లో రేట్లు పెంచుతాయని, కానీ తమ కంపెనీ ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులుండవని దిల్కుష్ తెలిపారు. దిల్కుష్ కుమార్ దూరదృష్టి, అతని సహచరుడు సిద్ధార్థ్ శంకర్ ఝా సాంకేతిక నైపుణ్యంతో ఈ సంస్థ తక్కువ ధరలో సమర్థవంతమైన